వివాదం చినికి చినికి గాలివానలా మారుతుందనడానికి పోలీసులు విడుదల చేసిన ఫుటేజ్లే కారణంగా పేర్కొనాల్సి వస్తుంది. ఎందుకంటే తొక్కిసలాట గురించి తనకు పోలీసులు సమాచారం ఇవ్వలేదని హీరో అల్లు అర్జున్ చెప్తుంటే ఒక్క మహిళ చనిపోయిందన్న విషయం కూడా హీరోకు తెలియలేదంటున్నారు హీరో అల్లు అర్జున్. అయితే దీనికి సంబంధించి పోలీస్ అధికారులు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పిన్ టు పెన్, మినిట్ టు మినిట్ అన్ని డీటెయిల్స్ కూడా, అన్ని ఫుటేజ్ కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. తనకు ఏమి తెలియదని, ఘటనను ఘటనంగానే చూడాల్సింది తప్ప తనకు లేని దురుద్దేశాలు లేవని చెప్పారు. అయితే అసలు ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ లేదనేసి హీరో అల్లు అర్జున్ ఇప్పటికే చెప్పడం జరిగింది. తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసేందుకే ఇలాంటివన్నీ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారనేసి హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అంతేకాదు పోలీసులు అర్జున్ ని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించినా, ఓ మహిళ చనిపోయిందని చెప్పినా షో చూసాకే వెళ్తానని హీరో అల్లు అర్జున్ చెప్పడం ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయం మీద అసెంబ్లీలో మాట్లాడడం ఇండస్ట్రీ మొత్తంలో కలవరమే రేపుతుంది. అర్జున్ కు ఏమైందని ఆయన్ని పరామర్శించడానికి నటులంతా పోటీ పడాల్సి వస్తుందని ఇండస్ట్రీ మొత్తాన్ని రేవంత్ రెడ్డి నిలదీశారు. అసలు ఏమైందని హీరో అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అందరూ ఒక్కొక్క క్యూలో నిలబడి కూడా హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. అసలు ఆయన కాలు విరిగిందా, ఫ్రాక్చర్ అయిందా, లేకపోతే చేతులు విరిగిందా, ఎందుకు అసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీయడం జరిగింది. సినిమా కంటెంట్ జోలికి వెళ్లకుండా రేవంత్ కేవలం జరిగిన ఘటనకే పరిమితమై మాట్లాడారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోతే ఆ విషయం మీద అర్జున్ గాని, ఇండస్ట్రీ పెద్దలు గాని స్పందించకుండా పోయిందని చెప్పారు. బాధిత కుటుంబాన్ని, ఆ అబ్బాయి పరిస్థితిని కూడా ఎవరు కూడా ఆరా తీయలేదని చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. అర్జున్ ను కలిసి పరామర్శించడంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు సినిమా వాళ్లకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా అని కూడా క్వశ్చన్ చేశారు. సాటి మనిషికి తమ వల్ల జరిగిన ఘటనకు కూడా వాళ్ళు స్పందించారా, వాళ్ళు ఏమైనా దైవాంశ సంభూతులా అంటూ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అండ్ అసెంబ్లీలో ఈ విషయం మీద చర్చించడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ మారిందని చెప్పొచ్చు. అసెంబ్లీలో రేవంత్ మాట్లాడడంతో ఈ ఇష్యూ మరింత సీరియస్ గా మారిందని కూడా చెప్పొచ్చు. అంతేకాదు ఇకపై బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఉండదు కూడా అని చెప్పడం జరిగింది. ఎస్, ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇది చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. నో బెనిఫిట్ షోస్, నో ఇలాంటివి హడావిడి ఇంకా ఉండదని చెప్పారు. అదే విధంగా టికెట్ల పెంపుకు కూడా ఇక ఆస్కారం ఉండదని చెప్పారు. ఇండస్ట్రీ పెద్దలను ఆలోచనలో పడేసే విధంగా ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఎస్, అయితే ఈ కేసు గురించి తెలుసుకోవాలంటే ముందు మనంగా డిసెంబర్ 4వ తారీఖుకి అసలు ఏం జరిగిందో ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలి. సో డీటెయిల్స్ లోకి వెళ్తే తొక్కిసలాట ఘటన 4వ తేదీన చోటు చేసుకుంది. ఈ విషయం మన అందరికీ తెలుసు. అయితే ఓ వారం రోజుల తర్వాత శుక్రవారం అర్జున్ ను అరెస్ట్ చేయడం కూడా మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బట్టే అర్జున్ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం అండ్ అలాగే పోలీసులు సీరియస్ గా తీసుకున్నారనే టాక్ కూడా జనంలోకి గట్టిగా వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఆ రోజంతా కోట్ల చుట్టూ, చంచల్గూడ చుట్టూనే హై డ్రామా నెలకొంది. అర్జున్ అరెస్ట్ పై స్థానిక కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో అల్లు అర్జున్ ఒక స్టెప్ ఎక్కి ఆయన తరఫున న్యాయవాదులు కూడా హైకోర్టుకు అప్పీల్ చేసుకోవడం జరిగింది. అయితే అప్పీల్ చేసుకున్న అనంతరం 10 రోజుల వరకు బెయిల్ కూడా రావడం జరిగింది. అయితే బెయిల్ పేపర్లు సాయంత్రం లోపు అందనుందన మరుసటి రోజు అంటే తెల్లవారుజామున 6 గంటలకు అల్లు అర్జున్ ని విడుదల చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం చేసిన రాజకీయ కుట్రగా అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీలు కూడా చాలా గట్టిగా ఖండించడం జరిగింది. అటు అధికార పక్షం తమ ప్రభుత్వానికి అర్జున్ మీద ఎలాంటి వ్యక్తిగత గ్రడ్జెస్ లేవని మాత్రం చెప్పడం అయితే జరిగింది.